హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న నగేష్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసన్న నగేష్ వరల్డ్ని. నేను ఈరోజు పన్నీర్ కర్రీ రెసిపీ చేయబోతున్నాను. పన్నీర్ కర్రీ విత్ పూరి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి. సో మా ఇంట్లోనైతే ఇది చాలా అందరికీ ఇష్టమైన కాంబినేషన్. అందుకే పన్నీర్ నేను ముందుగా పిండి కలుపుకుంటున్నాను. పిండిలో నేను ఎప్పుడు పిండి కలుపుకున్నా కొంచెం పాలు వేస్తానండి. పాలు వేయడం వల్ల ఏంటంటే చపాతీలు కానీ పూరీలు కానీ ఏవైనా మృదువుగా వస్తాయి అన్నమాట. ఇది నాకు మా అమ్మ నేర్పిన చిట్కా. నేను అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. పూరీ పిండి నానేంత వరకు పన్నీర్ కర్రీ చేసేసుకుంటున్నాను. సో పన్నీర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఆ 3 ఉంటే చాలు. ఈ 3 నీట్గా కడిగి వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత మనకు కావాల్సినంత కర్రీలోకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసుకొని వేడి అవనివ్వాలండి. ఎందుకంటే ఆయిల్ ఇప్పుడే వేస్తున్నాం, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఆయిల్ ఏమి వేయము. నెక్స్ట్ కొంచెం గీ వాడతాం మనము. సో ఆయిల్ ఇప్పుడు కొంచెం కొద్దిగా ఎక్కువనే ఉండాలి. దాంట్లో పొడి గరం మసాలా, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకొని దాంట్లో ఇప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. సో నేను ఎవ్రీ రెసిపీలో ముందు ఆనియన్స్లో సాల్ట్ వేసేస్తాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకుంటున్నాను. టమాటాస్ యాడ్ చేసి బాగా కలిపేసి ఒక 5 minutes ఉడకనిస్తాను. మంట చిన్నగానే పెట్టండి, మంట పెద్దగా పెట్టద్దు. ఇప్పుడు పన్నీర్ స్లైసెస్ని కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 400 grams పన్నీర్ తీసుకున్నాను. అవి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ సైజ్ కావాలంటే, మీకు కొంచెం లాంగ్ షేప్ కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. స్మాల్ పీసెస్ కావాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. మధ్యలో టమాటో ఆనియన్స్ మగ్గినాయా లేదా అని మిక్స్ చేసుకుంటూ చూసుకుంటున్నాను. ఒకవేళ టమాటో ఆనియన్స్ అంటే ఎక్కువ మగ్గకుండా పచ్చిగా ఉన్నాయనుకోండి, గ్రేవీ కూడా పచ్చి వాసన వస్తూ ఉంటుందన్నమాట. సో కొంచెం బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది కూలింగ్కి పెట్టుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మంచి గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఆ గ్రేవీ మిక్చర్
కూల్ అయ్యేలోపు నేను ఇక్కడ పూరీలు రెడీ చేసేసుకుంటున్నానండి. పూరీలు నేను చాలా చిన్న సైజులో చేసుకుంటాను, పిల్లలకి బాక్స్లో పట్టేటట్టు క్యూట్గా ఉంటాయని. వాళ్ళు పెద్ద సైజు ఇష్టపడరు. నేను ఇక్కడ ఇద్దరికి 4 పూరీస్ అయితే రెడీ చేసేసుకుంటాను. ఫ్రై చేయడానికి ఆయిల్ వేడిగా పెట్టుకున్నాను. ఇప్పుడు చల్లారిన ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. అది గ్రైండ్ అయిన తర్వాత మనం ఇంతకుముందు వాడిన ప్యాన్నే మళ్ళీ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేయాలి. 4 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఆ ఘీలోకి వేసేయాలి. వేసి బాగా కలుపుతూ ఉండాలి, కింద అంటుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆ గ్రేవీలో పసుపు, తగినంత కారం వేసుకోవాలండి. ఇంకా మిగతావి ధనియాల పౌడర్ ఇవి ఏం అక్కర్లేదు, మీ ఇష్టం. మేము వేసుకుంటామంటే వేసుకోవచ్చు, అవేవి అవసరం లేదని చెప్తాను. వితౌట్ అవి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. కారం వేసుకున్న తర్వాత మాడంటకుండా బాగా కొంచెం కలుపుకొని దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసేయాలి. అవి యాడ్ చేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేయాలి అడుగంటకుండా. దాని తర్వాత లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు అవి మగ్గేంతలోపు ఆయిల్ వేడెక్కింది. సో నేను పూరీలు చేసుకుంటున్నాను. పూరీలు చేసుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో పక్కన అది మిక్స్ చేస్తూ ఉండాలండి, కింద అడుగు అంటుకోకుండా. ఇప్పుడు పన్నీర్కి ఆ మసాలా అనేది, గ్రేవీ మసాలా అనేది బాగా పట్టేస్తుంది అన్నమాట. దాని తర్వాత మనం గ్రైండ్ చేసిన జార్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పోసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి అంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా
ఒక క్యూబ్ బటర్ వేసుకుంటున్నాను. దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు మీరు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇలాంటి సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.